మహాభారత యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న మౌనంగా ఉండిపోయిన 5 వీరులు గురించి చాలా మంది చర్చిస్తారు. ఈ ప్రశ్నకు సాధారణంగా చెప్పే జవాబు ఇలా ఉంటుంది. ఈ 5 వీరులు ఒకే రోజులో యుద్ధాన్ని ముగించగల లేదా ఆపగల శక్తి కలిగి ఉన్నారు. కాని వారి ప్రతిజ్ఞలు, నియమాలు, ధర్మ సంకల్పాలు వల్ల మౌనంగా ఉండిపోయారు. ఆ 5 వీరులు ఎవరు? భీష్ముడు పితామహుడు. అతడి బాణాల ముందు ఎవరూ నిలబడలేరు. ఒక్కరోజే యుద్ధాన్ని అంతం చేయగలిగే శక్తి ఉన్నది, కాని తన మనవళ్ల మధ్య యుద్ధం చేయాలనే బాధతో పూర్తి శక్తిని ప్రదర్శించకుండా మౌనంగా ఉన్నాడు ద్రోణాచార్యుడు గురువు. అస్త్ర విద్యలో అజేయుడు. ఒక రోజులోనే శత్రు సైన్యాన్ని నాశనం చేయగల సామర్థ్యం, కాని తన శిష్యుల మధ్య యుద్ధం జరుగుతున్నందున పూర్తి బలంతో పోరాడలేదు. కృపాచార్యుడు చిరంజీవి, ద్రోణుని సహోద్యోగ. అతడి బాణవేగం, యుద్ధ నైపుణ్యం అసాధారణం. ఒక్కరోజే యుద్ధాన్ని ముగించగలిగిన శక్తి ఉన్న మౌనంగా ఉన్నాడు. నుడుదానసూరుడు, వీరశ్రేష్ఠుడు. వాసవి శక్తి. భారత యుద్ధంలో అతడి బలం అపారం. ఒక రోజులో యుద్ధ ఫలితాన్ని మార్చగలిగిన సామర్థ్యం ఉన్నది, కాని భీష్ముని అవమానం వల్ల తన పూర్తి బలాన్ని చూపలేదు. అశ్వత్థామ ద్రోణపుత్రుడు, మహాశక్తివంతుడు. బ్రహ్మశరస్త్రం, నారాయణాస్త్రం వంటి అస్త్రాలు ఒక్కరోజే సమస్త సైన్యాన్ని నాశనం చేయగలిగే బలం, కాని తండ్రి ఆదేశాలు, గురు భక్తి వల్ల పూర్తిగా ఉపయోగించలేదు. ఈ 5 ఎందుకు మౌనంగా ఉన్నారు? భీష్ముడు, మనవళ్ల మధ్య యుద్ధం చేయడం ఇష్టం లేదు. ద్రోణుడు, శిష్యుల మధ్య యుద్ధం. కృపుడు, గురుశిష్య సంబంధం, నిష్పక్షపాతికర్ణుడు. భీష్ముని అవమానం వల్ల స్వయంగా యుద్ధం చేయలేదు. 10 రోజులు. అశ్వత్థామ, తండ్రి ఆదేశాలు, ధర్మ సంకల్పం. ఈ 5 ఒక్కరోజులో యుద్ధాన్ని ముగించగలిగిన శక్తి ఉన్న ధర్మం, ప్రతిజ్ఞ, గురు భక్తి, కుటుంబ బంధాలు వల్ల మౌనంగా ఉండిపోయారని మహాభారత గ్రంథాలు, వ్యాఖ్యాతలు చెబుతారు.